వెల్కమ్ టు సాక్షి డిజిటల్. దిస్ ఈజ్ షాహిదా. ఫలరాజం మామిడి పళ్ళ సీజన్ ఎండింగ్కి వచ్చేసింది. భారతీయులకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మామిడి ప్రియులకు ఆల్ఫాన్సో, కేసర్, బంగినపల్లి పళ్ళ రుచిని చూస్తే నోరూరుతుంది. అయితే ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ నుంచి మన మామిడి పళ్లకు ఓ షాకింగ్ న్యూస్ వచ్చిపడింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత జపాన్ భారత్ నుంచి వచ్చే మామిడి పళ్ళ దిగుమతిని తాత్కాలికంగా నిషేధించింది. కానీ ఈ నిషేధం చుట్టూ సోషల్ మీడియాలో కొన్ని రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. భారతదేశ మామిడి పళ్ళు విషంతో సమానమా, అందుకే జపాన్ బ్యాన్ చేసిందా అంటూ ప్రచారాలు జరుగుతున్నాయి. ఇందులో ఎంతవరకు నిజముంది? జపాన్ ప్రభుత్వం అసలు ఎందుకు మన మామిడి పళ్లపై ఈ నిర్ణయం తీసుకుంది అనేది ఇవాల్టి స్పెషల్ స్టోరీలో దీని వెనక ఉన్న అసలు నిజాన్ని విశ్లేషిద్దాం. ముందుగా ఒక విషయాన్ని స్పష్టం చేయాలి. భారతదేశ మామిడి పళ్ళు విషపూరితమైనవి కావు. జపాన్ విధించిన నిషేధానికి పళ్లలో ఎలాంటి విష రసాయనాలు లేదా పురుగుల మందుల అవశేషాలు ఉండటానికి అస్సలు సంబంధమే లేదు. మరి జపాన్ ఎందుకు బ్యాన్ చేసింది అంటే దీనికి ప్రధాన కారణం ఫ్రూట్ ఫ్లైస్ అంటే పళ్ల ఈగలు, కీటకాలు. జపాన్ తమ దేశ వ్యవసాయాన్ని, స్థానిక పంటల్ని కాపాడుకోవడానికి క్వారంటైన్ నిబంధనల్ని అత్యంత కఠినంగా అమలు చేస్తోంది. ఇతర దేశాల నుంచి వచ్చే పళ్ల ద్వారా ఎలాంటి కొత్త రకమైన తెగుళ్లు లేదా కీటకాలు తమ దేశంలోకి ప్రవేశించకూడదని జపాన్ భావిస్తోంది. ఒకవేళ ఈ కీటకాలు జపాన్లోకి ప్రవేశిస్తే అక్కడ మొత్తం వ్యవసాయ రంగాన్ని నాశనం చేసే ప్రమాదం ఉంది. ఈ కీటకాల భయం పోగొట్టడానికి భారత్ నుంచి ఎగుమతి అయ్యే మామిడి పళ్లకు ఓ ప్రత్యేకమైన ప్రక్రియను నిర్వహిస్తారు. దాని పేరే వేపర్ హీట్ ట్రీట్మెంట్. ఈ ప్రక్రియలో ఎలాంటి రసాయనాలు వాడకుండా కేవలం నియంత్రిత వేడి నీటి ఆవిరి ద్వారా మామిడి పళ్లపై లేదా వాటి లోపల ఉండే కీటకాల గుడ్లను, లార్వాలను పూర్తిగా నిర్మూలిస్తారు. భారత్కు చెందిన ఆల్ఫాన్సో, కేసర్, బంగినపల్లి, చౌసా, లాంగ్డా, మల్లికా వంటి ప్రీమియం రకాల మామిడి పళ్లకు జపాన్కు ఎగుమతి చేయాలంటే ఈ విహెచ్టి ప్రక్రియ తప్పనిసరి. అయితే ఉత్తరప్రదేశ్లోని రెహమాన్పూర్ వద్ద ఉన్న ఒక ట్రీట్మెంట్ ప్లాంట్ను జపాన్ క్వారంటైన్ అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీలో కీటకాల నివారణకు సంబంధించిన కొన్ని సాంకేతిక లోపాలు, అజాగ్రత్తల వారు గుర్తించారు. నిబంధనల ప్రకారం ఖచ్చితమైన ఉష్ణోగ్రత పాటించకపోవడం వల్లే ఈ లోపాలు జరిగాయి. ఈ చిన్న సాంకేతిక లోపాన్ని కూడా జపాన్ జీరో టాలరెన్స్ విధానం కింద తీవ్రంగా పరిగణించింది. మార్చి 2026 తర్వాత సర్టిఫై అయిన మామిడి రవాణాను తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. నిజానికి భారత్, జపాన్ల మధ్య మామిడి వ్యాపారానికి పెద్ద చరిత్ర ఉంది. గతంలో 1986లో కూడా ఇలాంటి కీటకాల సమస్య కారణం చూపిస్తూ జపాన్ భారతీయ మామిడి పళ్లను నిషేధించింది. ఆ తర్వాత భారత్ తన టెక్నాలజీని మెరుగుపరుచుకొని జపాన్ ప్రమాణాలకు అనుగుణంగా వ్యవసాయ మౌలిక సదుపాయాలను పెంచడంతో దాదాపు 20 ఏళ్ల తర్వాత అంటే 2006లో జపాన్ ఆ నిషేధాన్ని ఎత్తివేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఆటంకం లేకుండా ఎగుమతులు జరిగాయి. మళ్ళీ ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత సాంకేతిక లోపాల కారణంగా ఈ తాత్కాలిక బ్రేక్ పడింది. జపాన్ అనేది భారతీయ మామిడి పళ్లకు ఓ ప్రీమియం మార్కెట్. అక్కడ మన పళ్లకు చాలా మంచి ధర లభిస్తుంది. ఈ నిషేధం వల్ల ప్రస్తుత సీజన్లో మన రైతులకు, ఎగుమతిదారులకు కొంత నష్టం వాటిల్లే మాట వాస్తవమే. కానీ కేంద్ర ప్రభుత్వానికి చెందిన అపేడా అధికారులు ఇప్పటికే ఈ సమస్యపై రంగంలోకి దిగారు. జపాన్ అధికారులు వేలెత్తి చూపిన ట్రీట్మెంట్ ప్లాంట్లలోని లోపాలను సరిదిద్దే పనుల్ని వేగవంతం చేశారు. త్వరలోనే జపాన్ ప్రమాణాలకు అనుగుణంగా మళ్లీ ధృవీకరణ పొంది ఈ తాత్కాలిక నిషేధాన్ని ఎత్తివేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో వస్తున్నట్లు మన మామిడి పళ్ళు విషం అనే వార్తలో ఎలాంటి నిజం లేదు. ఇది కేవలం అంతర్జాతీయ ఎగుమతి నిబంధనలు, కీటకాల నియంత్రణకు సంబంధించిన ఓ తాత్కాలిక సాంకేతిక సమస్య మాత్రమే. అయితే దేశీయంగా వినియోగించే పళ్లలో మాత్రం ఎంతో కొంత రసాయనాలు ప్రభావం మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. మామిడి పిందె దశ నుంచి వాటిని మగ్గబెట్టే వరకు అనేక రకాల కెమికల్స్ వినియోగిస్తూ ఉండడమే దీనికి కారణం. మామిడి పళ్లను త్వరగా పండించడానికి, ఎక్కువ రోజులు నిల్వ ఉంచడానికి కార్బైడ్ వంటి రసాయనాలు వాడడం కొంచెం ఆందోళన కలిగించే విషయమే. అయితే కొన్ని సులువైన, శాస్త్రీయమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మామిడి పళ్లపై ఉండే రసాయనాల ప్రభావాన్ని దాదాపు పూర్తిగా తొలగించి సురక్షితంగా తినొచ్చు. వీటిలో మొదటిది నీళ్లలో బాగా నానబెట్టడం ముఖ్యమైనది. మామిడి పళ్లను మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే తినకూడదు. ఒక పెద్ద గిన్నెలో నీళ్లు తీసుకుని అందులో పళ్లను కనీసం 2 నుంచి 3 గంటల పాటు నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల పళ్లపైన ఉండే రసాయనాల అవశేషాలు నీటిలో కరిగిపోతాయి. అంతేకాదు మామిడి పళ్లలో సహజంగా ఉండే ఫైటిక్ యాసిడ్ వల్ల శరీరం
శరీరంలో వేడి పెరుగుతుంది. నీళ్లలో నానబెట్టడం వల్ల ఆ వేడి చేసే గుణం కూడా తగ్గుతుంది. ఇక రెండోది బేకింగ్ సోడా లేదా ఉప్పు నీటితో కడగడం. సాధారణ నీటి కంటే ఈ పద్ధతి రసాయనాలను మరింత సమర్థవంతంగా తొలగిస్తుంది. 1 లీటరు నీటిలో 1 చెంచా వంట సోడా లేదా ఉప్పు వేసి కలిపి అందులో మామిడి పళ్లను 15 నుంచి 20 నిమిషాలు ఉంచి ఆ తర్వాత చేతులతో బాగా రుద్ది మళ్ళీ మంచి నీటితో కడిగి ఆ తర్వాత తినొచ్చు. అలాగే తొడిమ భాగాన్ని కత్తిరించి తినడం మంచిది. ఎందుకంటే మామిడి పండు తొడిమ భాగం వద్ద తెల్లటి జిగురు లాంటి పదార్థం ఉంటుంది. రసాయనాలు కూడా ఈ భాగంలో ఎక్కువగా పేరుకుపోయే అవకాశం ఉంది. పండును తినడానికి లేదా కోయడానికి ముందే ఆ తొడిమ భాగాన్ని కనీసం 1/2 ఇంచు మేర కత్తిరించి పక్కన పడేయాలి. అలాగే అతిగా మెరిసిపోయే పళ్లను తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే పండు మొత్తం ఎక్కడా చిన్న మచ్చ కూడా లేకుండా ముదురు పసుపు రంగులో ఉంటే అది కార్బైడ్తో పండించిందనే అవకాశం ఉంది. సహజంగా పండిన పళ్ళు అక్కడక్కడ పచ్చగా అంతటా ఒకేలా కాకుండా సహజమైన రంగులో ఉంటాయి. పండును ముక్కు దగ్గర పెట్టుకొని చూస్తే మంచి మామిడి వాసన రావాలి. రసాయనాలతో పండిస్తే వాసన రాదు, ఘాటైన కెమికల్ వాసన వస్తుంది. ఈ చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా ఎలాంటి భయం లేకుండా ఫలరాజమైన మామిడి పళ్ళ రుచిని హ్యాపీగా ఆస్వాదించవచ్చు.